ఏ ప్రాతిపదికన మీరు 14 రాసులు అన్న మాటని చెప్పాలనుకుంటున్నారు? అసలు జ్యోతిష్యం అంటే ఏంటి చెప్పండి? జ్యోతిష్యం అంటే ఖగోళ శాస్త్రంతో ఒక మనిషి ఎలా ఉండాలి, వాడి స్థితిగతులు ఏంటి, మనిషి కానీ దేశం కానీ ఎలా ఉండాలి అని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. అదే శాస్త్రాన్ని పక్కన పెట్టండి. శాస్త్రాన్ని మీరు అసలు ఆధారంగా తీసుకోవట్లేదు అని అంటున్నారు. శాస్త్రం ఆధారం తీసుకోవట్లేదు అనట్లేదు. ఇప్పుడు శాస్త్రాలు ఏమన్నారు? శాస్త్రం ఎక్కడుంది? మరి శాస్త్రం ఎక్కడుందంటే మరి మనం అవునమ్మా, శాస్త్రం ఎక్కడుంది? ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఇప్పుడు మీకన్నా శాస్త్రానికి సంబంధించి కానీ మీకన్నా మేధావులు కానివ్వండి, ఈ రాసులు అన్న మాటను తీసుకొచ్చిన వాళ్ళకి మీరు చెప్పిన ఈ విషయం తెలియదంటారు. కృష్ణుడు ఎవరమ్మా? కృష్ణుడు ఎవరు? ఇప్పుడు కృష్ణుడు కూడా దేవుడు కాదంటారా మీ లెక్క ప్రకారంగా? ఆయన యోగ పురుషుడు చూస్తారంటే యోగ పురుషుడుగా మీరు చూస్తున్నారు. నేను కాదు, అందరూ అదే చూస్తారు, తెలిసిన వాళ్ళు. తులసి గారు, ఒక్క విషయం, మీరు వితండవాదం చేస్తే ఎవరు దాన్ని ఏకీభవించరండి. వితండవాదం కాదు, ఖచ్చితమైన వితండవాదం చేస్తున్నారు. లేదు లేదు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నేను తప్పుగా మాట్లాడలేదు. లేదండి, మీరు తప్పే మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన వాళ్ళకి, శాస్త్రం తెలిసిన వాళ్ళకి వాళ్ళ విజన్ వాళ్ళగా. విజన్ ఎలా తప్పు మేడం? ధర్మం వేరు, శాస్త్రం వేరు. ఈ శాస్త్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు రాసుకున్నాయి. తప్పు మేడం, అది సరే మేడం, మీ ఇష్టం.